తెలుగుదేశం పార్టీ వేదికగా ఇద్దరు నేతల మధ్య సీట్లు కొమ్ములాట మైలవరం. ఏం జరుగుతుంది, మీరు దీన్ని ఎలా చూస్తారు? సామాన్యుడు అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం క్యాండిడేట్ గా ప్రకటించారు. ఇవాళ తిరుపతిలో 25,000 నుంచి 30,000 మధ్య విజయంతో గెలవబోతుంది. దానికి ఇవాళ ఇంతవరకు దొంగసాల సుబ్బారావు సీట్ దేవేనమ్మ సీట్ అంత తెలియదు. దేవేనమ్మ చెప్పినట్లు 100 కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుందో తెలియదు. మేము చెప్పాల 100 కోట్లు కొట్టాడు కృష్ణప్రసాద్. ఎవరు చెప్పారు? దేవేనమ్మ చెప్పాడు. దేవేనమ్మ ఏం చెప్పాడు? వసంత కృష్ణప్రసాద్ నేను మైలవరం వీరప్పన అన్నాడా లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, బూడికి తవ్వుకుంటున్నాడు అన్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నాడు, 100,000 కోట్లు అవినీతి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సంపాదించిన డబ్బుతో 100 కోట్లు తీసుకుని చంద్రబాబు టికెట్ కొడుతున్నాడు అని చెప్పాడు. ఇవాళ అట్లాగే నిజమైంది కదా. అంటే నిజంగా అవినీతి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొడుకుని మళ్ళీ వద్దామని వసంత ఇదివరకు సీటు కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ అది వాళ్ళ పార్టీ యొక్క దుస్థితి. అది పరిస్థితి. సార్, గతంలో మీరు విజయవాడ ప్రజలు 3 లక్షలు గెలిపిస్తారా? చంద్రబాబు వచ్చి నుంచుంటే నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షలు గెలిపిస్తారు. చూసాం కదా 2019లో ఆయన పరిమాణ కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి నుంచి ఓడిపోయాడు. ఆఫ్టర్ ఆల్ అతను నా ముందు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏం చేస్తాడు? అందుకే ఆయనే రమ్మంటాడు. ఆయన వస్తే 3 లక్షల మెజార్టీతో నేను గెలుస్తున్నాను. విజయవాడ ప్రజలు గెలిపించుకోవడం రెడీ. తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా కలిసినటువంటి ఓర పంది కేసినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే జన్మ ఇంటి వాసాలు లెక్క పెట్టేది. ఇవాళ అక్కడే వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నాయుడు పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీగా గెలుస్తారని బాగుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవడానికి ఇష్టలేదు. లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఈ ఊరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేసీఆర్ నాని. మాట వస్తే చంద్రబాబు గారు నాని పోటీకి, చంద్రబాబు గారు నాని పోటీకి అంటారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఊరపంది పార్టీ మారితే మొట్టమొదటి 10 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా నాయకులు కానంటే ఒక్క ఈ ఊరపంది కేసీఆర్. ఇవాళ మా వాళ్ళు కింద నిజంగా వీళ్ళు పార్టీ కమిట్మెంట్ నేను అదే పెట్టినా. మేము కేసీఆర్ కానీ గత 3 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టేవారు. పాపం వీళ్ళకి మాయ మాటలు చెప్పి నేను పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు గారిని ఇచ్చేస్తానని చెప్పి వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళని ఆఫీస్ కాడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో తండ్రి పెట్టుకున్నాడు. ఒక్కలంటే ఒక్కలు నిజాయితీ పనులు నిజంగా చెప్తున్నా. ఇవాళ ఎందుకంటే 3 సంవత్సరాలు మా నాణ్యతో ఉన్నా సరే వీళ్ళని మేము అభినందిస్తున్నాం. ఎందుకు అభినందిస్తున్నాం? వాళ్ళ పార్టీ నాని అనుకున్నాడు, లోపం చూసి బలపడుతున్నాడు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను తెలుగుదేశం ఉన్నా కాబట్టి ఆ పక్కన కూర్చున్నారు. ఎక్కడ కావాల్సిందే కేసీఆర్ నాని కాదు కావాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు కావాలి, తెలుగుదేశం పార్టీ కావాలి.
ఉన్నటువంటి నువ్వు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేసి 3 లక్షలు చెప్తాను బ్రహ్మణులు అంటాడు నువ్వు